రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన విదేశాలకు పారిపోయారు అంటూ కూడా ఒక వార్త నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో చక్కర్ల కొట్టగా, ఆయన పోలీసులతో టచ్లోకి వచ్చినట్లుగా, నేను చికిత్స నిమిత్తం అమెరికాకు వచ్చాను, నా చికిత్స అయిపోగానే నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ ఆయన పోలీస్ అధికారులకి ఫోన్ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విదేశాలు పారిపోయారంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు గారు ఇక్కడ పోలీస్ అధికారులకి కాల్ చేశారని, ఆయన క్యాన్సర్ చికిత్స మేరకే నిమిత్తం ఆయన US వెళ్ళారని ఇక్కడ పోలీస్ అధికారులకి ఆయన వెల్లడించినట్లుగా ఒక వార్త వస్తుంది. ఆయన జులైలో వచ్చి పోలీసులతో మాట్లాడతాను అన్నట్లుగా కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి మేడం ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది తెర వెనక? అంటే ఇప్పుడు ఆయన రావాల్సిందేనండి. ఆయన కింద ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరి దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. తీసుకుంటే అందరూ చెప్పింది ఏంటంటే మూకుమ్మడిగా వాళ్ళ బాసు ప్రభాకర్ రావు అనే ఆయన ఆదేశాల మేరకే చేయాల్సి వచ్చింది అని చెప్పారు. చెప్తే ఇప్పుడు మరి ఆయన్ని సంప్రదించారు. ఆయన్ని సంప్రదించుదామని చూస్తే ఆయన లేడు. ఏ రోజైతే ప్రణీత్ రావు మీద ఒక కన్ను పడింది అని అర్థమైందో ఆయన పలాయనం చిత్తగించినట్లుగా వెళ్ళారు. కాకపోతే ఆయన ఏం చెప్తారు, నేను ట్రీట్మెంట్ కోసం వచ్చానని చెప్తారు. మేబీ ట్రీట్మెంట్ కోసమే వెళ్ళా కానీ భయపడి వెళ్ళాడనే అంటారు. సరే, ఏదేమైనా ఆయన అక్కడున్నా సహకరించవచ్చు, లేదు వచ్చిన తర్వాత అయినా సహకరించవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన అనింది ఏంటి, ఇప్పుడు మీ బాస్ చెప్తే మీరు ఎట్లా పనిచేస్తున్నారో నేను మీలాగా ఉద్యోగనే, మనం పోలీసులమే అని చెప్పి కొంచెం పోలీసుల్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది ఆయన మాట్లాడినది బయటకు వచ్చిన దాన్ని బట్టి. అంతేగాని వేరే మనమేం వినలేదు కదా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. సరే, ఏది ఏమైనా ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు చెప్తారు, ఫైనల్గా చెప్పవలసింది ఎవరు, చేయవలసింది ఎవరు? నో చెప్పగలిగే హక్కు ఉంటుంది IAS ఆఫీసర్కి, IPS ఆఫీసర్కి. మరి వినాలి కదా మాట. అలాగే ప్రజలు కూడా రాజకీయ నాయకులు 100 అడుగుతారు, మాకు అది చేయండి, మాకు ఇది చేయండి. రోడ్డు ఒక్కదానికి ఒక పంపేస్తామంటే మా ఇంటి ముందే వేయండి అని అడుగుతారు. ఎవరి కాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళది అడుగుతారు. చేస్తారా? మరి చేయరు కదా. అట్లాగే మీరు కూడా మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి అన్నప్పుడు చేయకుండా ఉండొచ్చు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది IASలు IPSది 30 సంవత్సరాలు 34 సంవత్సరాలు సర్వీసు. ఒక రాజకీయ నాయకుడి సర్వీస్ ఏంటి? ఏ అసమ్మతి లేకపోతే 5 ఏళ్ళు. ఏమన్నా మధ్యలో వస్తే మధ్యలోనే పోతున్నాయి, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకున్న ధీమా ఏంటి, మీకు లేని ధీమా ఏంటి? అసలు మీ మామూలుగా పోలీస్ అంటేనే కనిపించని 4వ సింహం ఎరా పోలీస్ అంటారు కదా. మరి అలా మీరు సింహాలు ఎందుకు కాలేకపోతున్నారు? మీరు అప్పుడప్పుడు సింహాలు అవుతున్నారు. ఎట్లా? ఇప్పుడు ఇవాళే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది నిన్న అనుకుంటా. ఏమనంటే 2 ఛార్జ్ షీట్లు ఉన్నంత మాత్రాన, ఒక అతని మీద 2 అభియోగాలు ఉన్నంత మాత్రాన ఇంకొక కేసులో కూడా అతనే నిందితుడు అయి ఉంటాడు అని అతన్ని అరెస్ట్ చేయడం ప్లస్ మాయం చేయడం చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇక్కడే రాచకొండ పోలీసులు ఒక అతన్ని అరెస్ట్ చేసి గాయబ్ చేసేసారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెబియస్ కార్పస్ కేసుకున్నారు. అంటే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఏ మనిషి అయినా ఆచూకీ దొరకకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి వేసే రిట్, అంటే కోర్టులో వేసే రిట్టే హెబియస్ కార్పస్ అనమాట. హెబియస్ కార్పస్ రిట్ వేస్తే మరి పోలీసులను ఆదేశిస్తారు కదా, ఆడ ఎక్కడున్నాడు పట్టరండి, ఎక్కడున్నా కోర్టు ముందు హాజరుపరచాలి. లేదు చనిపోయాడు అంటే చనిపోయాడు అని చెప్పాలి, ఆధారాలు చూపించాలి, అది పోలీస్ పనే. అయ్యేసరికి కథ చట్టంలో ఈ సంగతి ఉంది అని తెలియక చాలామంది
చట్టం తెలియక అసలు ఈ హెబియస్ కార్పస్ను వాడుకోరనమాట. అయితే హెబియస్ కార్పస్ ద్వారా అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అతను వేసుకున్నాడు కేసు. వేసుకుంటే హైకోర్టులో కూడా పోలీసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేస్తే త్రిసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం క్లియర్గా చెప్పింది, మీకు అలా హక్కు లేదు మీకు అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటి? ఒక సామాన్యుడికి ఉన్న హక్కు ఉండగా పోలీసులకు ఎందుకు హక్కులు ఉండవు? పోలీసులు ఎందుకు నోరు తెరవలేరు? మీరు ఏం చేస్తున్నారు? చట్టాన్ని ఉపయోగించాలి అనుకుంటే ఏదైనా ఎంత బండగానైనా దాన్ని ఉపయోగిస్తున్నారు. లేదు మేము అంటే వీళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే, రాజకీయ నాయకులతో లాలూచీలు ఉన్నప్పుడు వీళ్ళు లొంగిపోయి చేస్తున్నారు. కానీ ఏ లాలూచీ లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పేదోడు అయ్యేసరికి చట్టం ఉపయోగించాల్సి వచ్చినా ఉపయోగించాల్సిన అవసరం లేకపోయినా ఉపయోగించేస్తున్నారు చట్టాన్ని. మరి ఇది రాజకీయ నాయకుల దగ్గర ఎందుకు వాడట్లా మీరు? బిజినెస్ పర్సన్స్ దగ్గర ఎందుకు వాడట్లా మీరు? ఒక పేదవాడు తన పిల్లో తప్పిపోయింది అని పోలీస్ స్టేషన్కి వస్తే పట్టించుకొని మీరు, ఒక రాజకీయ నాయకుడు కుక్క తప్పిపోయింది అంటే మీరు పరిగెట్టుకుంటా యాక్షన్ తీసుకుని కుక్క దొరికే వరకు నిద్రపోరు కదా మీరు. అంటే మీకు అనుకూలమైన చోట అనుకూలమైనట్లు ఉంటున్నారు మీరు. ఇది నేను చెప్పొచ్చేది. మరి ప్రభాకర్ రావు నో చెప్పొచ్చు కదా, ఇది మేము చేయాల్సిన పని కాదు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉపయోగపడవు. పైగా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనుగోలు చేసిందే ఆయన. కొనుగోలు చేసి దానికి ఎందుకు కొనుగోలు చేశారు వీళ్ళు? ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం కోసం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ అది. దాన్ని వీళ్ళు ఏం చేశారు? అసలు ప్రభుత్వానికి పనికొచ్చేటట్లు ఏం వాడారో మనకు తెలియదు. కానీ ప్రత్యర్థి నాయకులు ఎవరి మీద అయితే వీళ్ళ చూపు పడిందో వాళ్ళ సంగతులు తెలుసుకోవటానికి, అలాగే సొంత పార్టీలో ఎవరైనా అసమ్మతి రాగాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారేమో, మనకు తెలియకుండా కూని రాగాలు తీస్తున్నారేమో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద మీరు నిఘా పెట్టడం మరి చాలా అసలు దీనికి శిక్ష అంటూ ఉంటే ఎంత పెద్ద శిక్ష ఉంటుందో. మరి ప్రభాకర్ రావు దేనికి సిద్ధపడతాడో మనకు తెలియదు. కానీ అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. ఇప్పుడు ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఎవరి ఆదేశాల మేరకు ఇది చేశాను అని చెప్పాల్సిందే. చెప్పకపోతే ఒక ప్రాబ్లం, చెప్తే ఒక ప్రాబ్లం. చెప్తే ప్రాబ్లం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైతే ఆదేశించాడో ఆయన మీదకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇదంతా తిరిగి ఎక్కడికి చేరుకుంటుంది? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి ఆగుతుంది. అంటే మౌలికంగా ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు కాబట్టి ప్రాథమికంగా అక్కడికి వచ్చి ఆగుతుంది. అందుకని ఈ కేసులో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్, భుజంగరావు గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. భుజంగరావు గారు నిజానికి మంచి ఆఫీసరు. అంటే వాళ్ళ సీనియర్ ఎలా వాడితే అలా. పోలీసు వ్యవస్థలో కూడా ఆర్డర్లీ వ్యవస్థ బాగా ఉంటుంది కదా. పైవాడు కిందవాడిని అణగదొక్కటం, కిందవాడు పైవాడిని ఎస్ బాస్ అనడం, అంతకంటే మార్గం కనిపించట్లేదు కదా. అట్లా తయారు చేసేసారు వ్యవస్థని, నాశనం చేసేసారు. మామూలుగా అయితే మంచి ఆఫీసర్ అయిన భుజంగరావు గారు మంచి పాటలు పద్యాలు రాస్తారు, మంచి స్పీచ్లు ఇస్తారు, స్టూడెంట్స్కి బాగా ఈ మాదక ద్రవ్యాలు తీసుకోకుండా ఉండటానికి, అలాగే టీజింగ్లో పాల్పడకుండా ఉండటానికి, భార్యాభర్తల సంబంధాల్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా సెటిల్ చేసుకోవాలనే దానికి ఆయన మంచిగా రాస్తారు, మంచిగా మాట్లాడతారు. ఓకే. అలాంటి ఆయన వీళ్ళెవరు స్కిల్స్ లేనోళ్ళుగా, స్కిల్స్ లేనోళ్ళని పెట్టుకోరు. ఇట్లాంటి వాటికి స్కిల్ ఉన్నోడనే పట్టుకుని వాడిని. ఇప్పుడు వీళ్ళ అధికారం ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. వీళ్ళ అధికారం చేజారిపోయిన తర్వాత ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కావాల్సింది పోలీసులకి. నాయన నువ్వు ఉండేది 5 ఏళ్ళు, ఎవరికి కడుపులో నొప్పి రాకపోతే 5 ఏళ్ళు ఉంటావు, కడుపులో నొప్పి వస్తే ముందే పోతావు, నాకు మటు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది బాబు అని చెప్పుకోవాల్సింది వీళ్ళు. అందుకని అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంతకుముందు కూడా రాజకీయ నాయకుల మాటలని జైలు పాలైన వాళ్ళని మనం విన్నాం. శ్రీలక్ష్మి కావచ్చు. శ్రీలక్ష్మి ఇండియా మొత్తం మీద వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, మెరిట్ ఐఏఎస్ ఆఫీసరు. మరి అలాంటి ఆమె చెప్పుకూడు తినాల్సి వచ్చింది జైల్లో ఉండి. అందుకని
ఐఏఎస్లు ఐపీఎస్లు వెన్నుముకతోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రాజ్యాంగానికి మాత్రమే బద్దులు కావాల్సిందే తప్పితే రాజకీయ నాయకులకు బద్దులు కావాల్సిన అవసరం లేదు. అలా ఉన్నందుకే ఇవాళ ప్రభాకర్ రావు ప్రశ్నించబడుతున్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.